అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నాలతో వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఊపిరి ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకుంది. మనం, సోగ్గాడే, చిన్నినాయన వంటి వరుస విజయాలను అందుకున్న నాగ్ ఊపిరితో హ్యాట్రిక్ కొట్టాడనే చెప్పాలి. మన్మధుడి ఇమేజ్ ఉన్న నాగ్ సినిమా మొత్తం వీల్ చైర్కే పరిమితమయ్యే పాత్ర చేయడం, దాంతోపాటు కార్తీ కూడా తొలిసారిగా తెలుగులో చేయడంతో ఊపిరిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఫ్రెంచ్ మూవీ ద ఇంటచబుల్స్ని మన సౌత్ ఆడియన్స్ని ఆకట్టుకునేలా మలచడంలో డైరెక్టర్ వంశీ సక్సెస్ అయ్యాడు. గోపీచందర్ మ్యూజిక్తో పాటు అబ్బుర్ రవి డైలాగ్స్ బాగున్నాయి. ఎక్కడ ఓ రీమేక్ సినిమా చూస్తున్నామన్న ఫీల్ రాకుండా అద్భుతమైన ఎమోషన్స్తో సినిమాని నడిపించాడు వంశీ. తెలుగులో ఏ స్టార్ హీరో చేయని సాహసం చేసి నాగ్ మరోసారి బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. మల్టీ మిలియనర్ విక్రమాదిత్య క్యారెక్టర్లో ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తోనే అద్భుతమైన ఎమోషన్స్ పండించాడు నాగ్. ఇక కార్తీ కామెడీ, సెంటిమెంట్ ఈ రెండు వేరియేషన్స్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశాడు. తమన్నా తన గ్లామర్తో, స్టైలిష్ లుక్తో ఆకట్టుకోగా, అనుష్క, శ్రేయ గెస్ట్ అపియరెన్స్తో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేశారు. నాగ్ ఫ్రెండ్గా ప్రకాష్ రాజ్, కార్తీ మదర్గా జయసుధ బాగానే చేశారు. ఓవరాల్గా ఊపిరి మన తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే మంచి సినిమా అని చెప్పొచ్చు.